గజాల జాగాను కూడా మీరు కబ్జా చేసుకుని అమ్మడం జరిగింది. అది చూపెట్టమంటే మేము నిర్ధారణ చేస్తాము. కంపల్సరీగా లేనటువంటి ఇల్లు లేనటువంటి వారు కూడా మీరు 59 జీవో కింద తీసుకొచ్చి మరి డబ్బులు కాజేశారు. అలానే అంత చుట్టూ చూసినట్టయితే కుమర్చేరు మీనగా విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు చేసిండు. 300 కోట్లు మరి సర్వశిక్ష మరి కింద మరి సిద్దిపేటకు వచ్చినటువంటి టౌన్లో వచ్చినటువంటి నిధులను కూడా మరి మోరీలు ఎక్కడ చూసినా కూడా సక్సెస్ఫుల్గా లేదు. మన కుమర్చేరు నిండి మన చుట్టూ శ్రీరాణికాలంతా మన నీటిమయమైపోయింది. దానికి చూసి కాలువ చూసినట్టయితే కాలువ కూలిపోయింది. వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ కూలిపోయింది. అంటే ముందు చూపు లేకుండా మీరు మీ స్వలాభం కోసం అప్పుడు మనం తాత్కాలికంగా చేసి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. కాబట్టి ఇది సరైన విధానం కాదు. మీకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు. మేము చెప్తున్నాం మీకు మీ సమస్యకు సమాధానం మేమే చెప్తున్నాం. ఇది చేసింది వాస్తవం కానప్పుడు ఎందుకు భయపడాలి? అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నారే. దాని సరైన విధానంలో మీకు స్థానిక మంత్రివర్యులు సమాధానం దాటి వేసేసి ఏదో యూరియా కొరకు ధర్నా చేసుకుంటూ లేకపోతే ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. యూరియా సమస్య కేంద్రం సంబంధించిన సమస్య. కేంద్రం పంపించాలి మనకు. ఆ కేంద్రం కొరకు మరి మీ టీఆర్ఎస్ మాతో కలిసి రావాలి. ఇక్కడ ఎందుకొరకు మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉన్నది కాబట్టి మీరు మాత్రం కలిసి కొట్లాడినట్టయితే ఆ యొక్క సమస్య సాల్వ్ అవుతుంది. అది పక్కకు పెట్టి ఏదో మేమే దోపిడీ చేస్తున్నట్టుగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నట్టుగా చేయడం దాని సరైనటువంటి